హాయ్ గాయ్స్, అనగనగా మూవీ చూస్తాను భయ్య ఈటీవీ విన్ యాప్లో. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. సుమంత్ గారి కొన్ని సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం భయ్య. గోదావరి, ప్రేమ కథ, గోల్కొండ హై స్కూల్, సత్యం, మళ్ళీ రావా. ఎస్పెషలీ గోదావరి మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం భయ్య. ఆయన క్యారెక్టర్ చాలా రిలేటబుల్ అనిపిస్తుంది నాకు. ఆ సినిమాలో ఒక కేఫ్ సీన్ ఉంటుంది. వాళ్ళ మరదల్ని ఒక కేఫ్ కి తీసుకెళ్తాడు చాయ్ తాగించడానికి. వాళ్ళ మరదలు ఆయన తిడుతుంది, నీకు అసలు బుద్ధి లేదు బావా, ఇలాంటి ప్లేస్ కి అమ్మాయిలు ఎవరైనా తీసుకొస్తారా అని తిడుతుంది. చాలా రిలేటబుల్ సీన్ నాకు ఇది. డెఫినెట్లీ సుమంత్ గారు వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ భయ్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయన పొటెన్షియల్ కి తగ్గట్టు సినిమాలు రావట్లేదు ఆయనకి. సరే, అనగనగా సినిమా గురించి కాబట్టి నేను కూడా కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను. కట్ టు ద ప్రెసెంట్. అనగనగా సినిమా ఎలా ఉందంటే, సినిమా ఎలా ఉందో చెప్పే ముందు నేను ట్విట్టర్ లో ఒక ట్వీట్ చూశాను భయ్య. ఆ ట్వీట్ తాత్పర్యం ఏంటంటే, ఒకవేళ అనగనగా సినిమా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చుంటే వావ్ వాట్ అ ఫిల్మ్ అని లేపేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఇది తెలుగు సినిమా, అందుకే ఎవరు లేపట్లేదని ఆ ట్వీట్. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అనగనగా ఈజ్ అ రీమేక్ ఆర్ అడాప్టేషన్ ఆఫ్ అ మరాఠీ మూవీ. ఆ మరాఠీ మూవీ 2022 లో వచ్చింది. దాని పేరు కాయిసా బాలేం చే హేజీ రే హేజీ హేజీ. సారీ, ఇదిగా టైటిల్. ఎక్కడా కే జాలా కరెక్ట్ గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నాను. దీని అర్థం ఏంటంటే వన్స్ అపాన్ అ టైం, తెలుగులో అనగనగా. ఈ మరాఠీ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది భయ్య ఆ ఇయర్. సో ఎవరైతే ఇది మలయాళంలో వచ్చింటే మస్తు లేపే వాళ్ళు అన్నారో, ఇది ఆల్రెడీ మరాఠీలో వచ్చింది. తెలుగు వాళ్ళు అంత లేపలేదు దీన్ని, ఎందుకంటే ఎవరు చూడలేదు. అనగనగా మూవీ చూస్తున్నప్పుడు ఒక క్రెడిట్ చూసాను భయ్య, మూల కథ అని. సలీల్ కుల్కర్నీకి ఇచ్చారు క్రెడిట్. సో మూల కథ అంటే బేసిక్ స్టోరీ, కోర్ పాయింట్. సలీల్ కుల్కర్నీ ఎవరంటే, హీఈస్ ద రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మరాఠీ వర్షన్ ఆఫ్ అనగనగా మూవీ. సరే, యాజ్ అ తెలుగు ఫిల్మ్ అనగనగా ఎలా అనిపించిందంటే, సుమంత్ గారు ఇంకా వాళ్ళ సన్ ఇంకా ఈ మల్లు టీచర్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది భయ్య. కొన్ని ప్లేసెస్ లో ఎమోషనల్ చేసింది నన్ను, ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ మధ్యలో సీన్స్. ఓవరాల్ ఒక మంచి సినిమా భయ్య అనగనగా. కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక నైస్ టేక్. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. బట్ నెగటివ్ ఏంటంటే, కెమెరా వర్క్ అంత గ్రేట్ గా లేదు భయ్య. ఆ షార్ట్ డివిజన్ గానీ, ఆ కెమెరా క్వాలిటీ గానీ ఎక్కడ సినిమా చూస్తున్న ఫీలింగ్ రాలేదు. ఒక లెందీ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. మరి బడ్జెట్ కన్స్ట్రెంట్ ఏమైనా ఉందా? అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం జెర్సీలో హీరోయిన్ క్యారెక్టర్ లా అనిపించింది. ఇంకా లాస్ట్ ఇయర్ 35 అని ఒక మూవీ వచ్చింది భయ్య, దాని ఛాయలు ఉంటాయి ఈ సినిమాలో. అండ్ లాంగ్ బ్యాక్ హిందీలో తారే జమీన్ పర్ అని ఒక సినిమా వచ్చింది, దాని ఛాయలు కూడా ఉన్నాయి. ఈటీవీ విన్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్, అనగనగా పోస్టర్ లో ఈటీవీ ఒరిజినల్స్ అని ఉంది. క్లియర్లీ ఇది ఒక అడాప్టేషన్ అండ్ రీమేక్ అని తెలుస్తుంది. దెన్ హౌ విల్ యూ కాల్ ఇట్ ఈటీవీ ఒరిజినల్? సో ఫ్యూచర్ లో ఒకవేళ మీరు రీమేక్ చేస్తే ప్లీజ్ డోంట్ కాల్ ఇట్ ఈటీవీ ఒరిజినల్. బట్ డెఫినెట్లీ పేరెంట్స్ అండ్ కిడ్స్ షుడ్ వాచ్ ఇట్. అందరూ మరాఠీ సినిమా చూసుంటారు కాబట్టి, తెలుగులో వచ్చింది కాబట్టి చూడండి. ఈటీవీ విన్ లో ఉంది, మాక్సిమం అందరు చూస్తుంటారు. ఇప్పటికే నేనే లేట్ గా రివ్యూ ఇస్తున్నాను, బట్ నాకేమనిపించిందో చెప్పాలి కదా, అందుకే లేట్ అయినా ఈ వీడియో చేస్తున్నాను. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.02 టొమాటోస్ భయ్య. హిందీలో దస్విదాని అని ఒక సినిమా ఉంది భయ్య. హీరోకి క్యాన్సర్ ఉంటుంది, 6 months లో చనిపోతుంటాడు ఆయన. సో ఆయన ఒక లిస్ట్ రాసుకుంటాడు, థింగ్స్ టు డూ, బకెట్ లిస్ట్ అని ఉంటుంది. ఆ 6 months లో ఎవరెవరిని కలవాలి వన్ లాస్ట్ టైం, ఆ లిస్ట్ రాసుకొని ఆయన అందరినీ కలుస్తాడు చచ్చిపోయే ముందు. బ్యూటిఫుల్ ఫిల్మ్, తప్పక చూడండి. ఈ వారం మూవీ రికమెండేషన్ దస్విదానియా యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ అనగనగా చూసి తర్వాత దస్విదానియా చూడండి. రెండింటికి ఏం సంబంధం లేదు, బోత్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్, బట్ డూ వాచ్ ఇట్. ఒకవేళ మీరు ఈ సినిమా చూసిన మీరేంటి టమాటో వస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.